ఆస్ట్రేలియన్ కంపెనీ అయినటువంటి Cars24 అనే సంస్థ నుంచి చక్కగా మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి B2B అసోసియేట్ అనే ఉద్యోగం భర్తీ చేస్తున్నారమ్మా. మనకి ఇక్కడ Car24 నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా చూడండి జాబ్ టైటిల్ చూసుకుంటే అసోసియేట్ B2B సోర్సింగ్ టీమ్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి చూడండి లొకేషన్ చూసుకుంటే మీరు ఇంటి దగ్గర ఉన్న వరకు అయితే చేసుకోవచ్చు. అబౌట్ ఈ కంపెనీ సంబంధించిన డేటా అయితే ఇచ్చారు. Cars24 is a global used vehicle e-commerce platform with over 1 billion in sales. అంటే కంపెనీకి సంబంధించి కొంత డేటా ఇచ్చారు. అంటే ఈ కంపెనీ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, ఈ కంపెనీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇదంతా మనకైతే అవసరం అయితే లేదు. సో జాబ్ సంబంధించి డీటెయిల్స్ మాత్రం అయితే తెలిసిన ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకి ఈ పోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ లిసనింగ్ స్కిల్స్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ సంబంధించి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది, లిజనింగ్ స్కిల్స్ కూడా బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఓపెన్ ఫర్ వర్కింగ్ అట్ ఎర్లీ అవర్స్ ఆస్ట్రేలియన్ షిఫ్ట్. కాబట్టి ఆస్ట్రేలియన్ కంపెనీల మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. Cars24 అనేది ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఆ ఆస్ట్రేలియన్ సంబంధించి ఆ కంట్రీకి సంబంధించి ఆ టైమింగ్స్ ప్రకారం మీరైతే ఎవ్రీడే చాలా త్వరగా మీరైతే వర్క్ అయితే చేయాలి అని నోటిఫికేషన్ మనకి ఎర్లీ అవర్స్ అన్నారు. కాబట్టి వర్కింగ్ అట్ ఎర్లీ అవర్స్ కాబట్టి త్వరగా మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది ఎవ్రీడే. సో పాజిటివ్గా ఉండాలంటున్నారు. టీమ్ ప్లేయర్ అంటే టీం వర్క్ అయితే మీరైతే చేయవలసి ఉంటుంది. గుడ్ టు హ్యావ్ ఏ టెక్నికల్ నాలెడ్జ్ అబౌట్ కార్స్ సంబంధించి కొంత టెక్నికల్ నాలెడ్జ్ కావాలంటున్నారు. సో మనకు అంత అవసరం లేదు. సో ఎందుకంటే మనం ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాము అంటే సిస్టమ్ లో వర్క్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీకు పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఓకేనా. ఇంకొకటి ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఏమిటి అనేది మెన్షన్ చేయలేదు మనం. కాబట్టి మీరు డిగ్రీ చేస్తున్న సార్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, బీటెక్ డిప్లొమా ఇంటర్మీడియట్ చేస్తుంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. కానీ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే కావాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోండి, సింపుల్. మీకు కింద అప్లై లింక్ ఇస్తాను, అప్లై లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ పేజ్ రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడండి అప్లై ఫర్ దిస్ జాబ్ అన్నారు. సో దీని మీద క్లిక్ చేయండి, లేదంట మనకి ఇక్కడ అప్లికేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో నేను అప్లికేషన్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మీరు చూడండి మన యొక్క ఇంపోర్ట్ రెజ్యూమ్ అన్నారు. కాబట్టి మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ అయితే అప్లోడ్ చేయవలసి ఉంది. మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిక్వైర్డ్ ఫీల్డ్స్ కాబట్టి స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మ్యాండేటరీ. సో కంపల్సరీ మీరు వాటిని ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ ఇచ్చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్గా వర్కింగ్ లో అనేది ఇవ్వాల్సి ఉంటుంది అమ్మా, ఓకేనా. సో ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కంటే కూడా ఈమెయిల్ ఐడి సో మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఈమెయిల్ ఐడి కరెక్ట్గా వర్కింగ్ లో అనేది అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో అదేవిధంగా మీ యొక్క ప్రొఫైల్ అంటే మీ యొక్క రెజ్యూమ్ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 2:30 AM, ఓకేనా. సో 2:30 AM అన్నారు కాబట్టి మేబీ మీరు నైట్ టైమా, ఓకే. సో నైట్ టైం మీరు 2:30 AM కంటే మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఎస్ ఆర్ నో, సో మీరైతే అది మీ ఇష్టం, ఓకేనా. వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీసీ, సో ఇప్పుడు మీ యొక్క శాలరీ ఎంత అన్నారు కాబట్టి నో ఎస్ అంటే ఎస్, ఓకేనా. సో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో అదే విధంగా సో వీళ్ళు ఏవైతే మనకి డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులో ఫిల్అప్ చేసిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకుంటారు, సబ్మిట్ అప్లికేషన్ చేసేయండి. సో తర్వాత మొత్తం కూడా మీకు ఈమెయిల్ ద్వారానే వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ స్టెప్స్ ఏం చేయాలని వాళ్ళు మీకు అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను అప్లై లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఈమెయిల్ వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఈ వీడియో ఉపయోగపడింది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం, ఓకేనా. సో అక్కడ కూడా డైలీ మీకు అయితే జాబ్ సంబంధించి డేటా మొత్తం కూడా పెడుతుంటాను, ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.